తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడులో వంటకాలది కూడా ఒక ప్రత్యేక పాత్ర అని చెప్పాలి. ఏదైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్కు ఇష్టమైన వంటకాలను ఇక్కడ మహానాడు వేదికగా కార్యకర్తలందరికీ వడ్డించడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతుండటంతో ఇక్కడ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులకు మాత్రమే దీన్ని పరిమితం చేసిన వంటకాల్లో మాత్రం ఎలాంటి జోషు తగ్గకుండా ఆ రకన మొత్తం 25 రకాల శాకాహార వంటకాలను సిద్ధం చేశారు. వాటిలో కనుక మనం చూస్తే గుమ్మడికాయ హల్వా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే రాగి సంగటి, ఇలా మొత్తం చింతపండు పులిహార, వెజ్ బిర్యానీ, ఇట్లా మొత్తం కలిపి దాదాపు ఒక 25 వంటకాలని మొత్తం ఇక్కడ సిద్ధం చేశారు. ఏదైతే కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, నాయకులు కూడా అందరూ కలిసి కూర్చునే విధంగా కూడా ఇక్కడ డైనింగ్ అనేది ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మొత్తం అటు ముద్దపప్పు, అలాగే క్యాష్యూ ఫ్రై, దొండకాయ ఫ్రై, బ్రకోలీ పన్నీర్, ఇలా వివిధ రకాల వంటకాలు, మొత్తం 25 రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఈ వంటకాలకు సంబంధించిన మరిన్ని విశేషాలు వెల్లడించేందుకు దీనికి సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి వంటకాలు సిద్ధం చేశారు, ఎన్ని రకాలు చేశారు? అన్ని సాంప్రదాయమైన వంటలు చేయమన్నారు సార్. అన్ని సాంప్రదాయమైన వంటలు చేసాం సార్. చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు, తర్వాత మనం మిరపకాయ బజ్జీలు, చింతపండు పులిహార, వెజిటబుల్ బిర్యానీ, పెరుగు చట్నీ, కుర్మా, తర్వాత వైట్ రైస్, ముద్దపప్పు, దప్పడం అన్నీ చేసాం సార్. అన్ని సాంప్రదాయక పెరుగు గిరుగు అన్ని మామూలు ఇంకా అప్పడాలి. అంటే ఎంతమందికి అని చేశారు? 2 రోజుల పాటు. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటి, రేపు ప్రత్యేకతలు? రేపు అంటే వేరే వంటలు అండి. మరి రేపు స్వీట్లు వేరు, ఇవాళ స్వీట్లు, వంటకాలు, కాయలు అన్నీ ఇవాళ సపరేట్ అండి, రేపు సపరేట్ అండి. ఇవాళ కూడా మేము 4,000 మంది చేసాం సార్ వంట, 4,000 మెంబర్స్. రేపు కూడా అంతేనండి. రేపు పాల తారీఖులు, బెండకాయ ఎప్పుడు, తర్వాత సాంబారు, రసం ఇవన్నీ మామూలు అనుకోండి. ఉలవచారు ఉంది, క్రీమ్ ఉంది. రేపు మామిడికాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి, గోంగూర పచ్చడి అన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ పికిల్స్ అని సపరేట్గా పెట్టారు కదా, ఎన్ని రకాల పచ్చళ్ళు అవి పెడుతున్నారు? గోంగూర ఉందండి, పండుమిర్చి ఉంది, మామిడికాయ పచ్చడి ఉంది, తర్వాత టమాటా ఉందండి, ఊరమిర్చి ఉంది, అన్నీ ఉంది సార్. అన్ని రకాల పచ్చళ్ళు ఉంది. పుళ్ళు కూడా ఉన్నాయండి, కారపొడి, కందిపొడి, బ్రొకోలీ పన్నీర్ అండి, క్యాప్సికమ్ పొడి కూడా సార్. అవునండి, ఇది స్పెషల్, అందరు తింటారు సార్. ఇది పన్నీరు, క్యాప్సికమ్, బ్రొకోలీ అని ఇది చేస్తారు. ఇది చాలా టేస్టీగా బాగానే ఉంటుంది. అది టమాటా, మొలకాయ, కాజు కర్రీ బాగానే ఉంటుందండి. ఇది బ్రొకోలీ, పన్నీరు, క్యాప్సికమ్ పొరుటు అండి. ఇది ఒకటి బాగానే తింటారండి కొంచెం. తర్వాత మామూలు దొండకాయ కూర మామూలే అనుకోండి. ముద్దపప్పు, దప్పడం అండి, ఇది కూడా అందరూ బాగానే ఇష్టపడతారు. చింతపండు పులిహార ఇష్టపడతారు. తర్వాత వెజిటబుల్ బిర్యానీ కూడా వేసామండి, అది కూడా బాగానే ఉంటుంది. దానికి ఒక కుర్మా, పన్నీర్ కుర్మా ఇంటి పెట్టామండి. రైతా ఉంది, మిర్చి బజ్జీ ఉంది. వెజిటేరియన్ వంటకాలు అన్నారు, చూస్తుంటే ఇది చేపల కూరలాగా ఉంది. ఇదే వంటకం అంటారు? అది రాగి సంగటి, చేపల పులుసు అని అంటారు, కానీ చేపల పులుసు కాదండి, అరటికాయ పులుసే. ఆ ఫ్లేవర్ వస్తుందండి. రాగి సంగటి, చేపల పులుసు కాంబినేషన్ సార్. ఇది తెలుగుదేశం పార్టీలో పెడుతున్న వంటకాలకు సంబంధించి ప్రత్యేక విశేషాలు.